హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు మనము ఒక మంచి కథ పేరు మిథునం విందాం. ఈ కథను రచించిన వారు శ్రీరమణ గారు. ఇది ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడినటువంటి కథ. అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పెళ్ళు ఒక మూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకొని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి, "ఏం చేస్తావే ఇన్ని కట్టెలు?" అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ. ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి, "రేపు నువ్వు హరి అంటే చితి పెరచడానికి కావద్దు" అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రమూ చలించకపోగా ఫెళఫెళా నవ్వి, "హాస్ని దుంపదగ, నీకెంత ముందు చూపే ముసలిగటమా" అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి, "చూశావురా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధమైతోంది, వెర్రి మొహంది. లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలట్రా" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలుగు ఖర్చుకుంది. కోపంగా మెటికలు విరిచి అవి కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, "అబ్బో, సరసాలకేం తక్కువ లేదు, బోడి చమత్కారాలకు మాత్రం లోటు లేదు. ఒక నగన ఒక నట్రనా, కాపురానికొచ్చి 60 ఏళ్ళయింది. ఒక ముచ్చట అచ్చట, ఒకరొచ్చారనా ఒకరు పోయారనా, ఒక తీర్థమా ఒక శార్ధమా." ఆవిడ స్వరము గమకం తగ్గి గద్గమైంది. మామయ్య నవ్వు కట్టేసి ఒక్కడుగు వెనక్కి వేశాడు. "అసలు నా తలరాతి ఇలా అఘోరించింది గాని ఆ ద్రాక్షారం సంబంధమే కుదిరితే 6 జతల గాజులు చంద్రహారం పెడతామన్నారు. కానీ కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి. ఇప్పుడు అనుకోనేం లాభం?" అత్తయ్య ద్రాక్షారం అని మొదలుపెట్టగానే మామయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మీద నుంచి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారిగా దులిపి కుడి భుజం మీద వేసుకొని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపుకు కదిలాడు. పొడగాటి తన నీడని నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పలదాసు. నేను అనుకోకుండా ఇరుకున పడ్డాను. ఎట్లా బయటపడాలో తోచక అక్కడే నిలబడ్డాను. "ఏముందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటారు. దానికి నువ్వు పళ్ళన్నీ ఇకిలించాలా? చిన్న పెద్ద ఉండక్కర్లే. చూసావుగా సంబడం, ఇహపో" అని నన్ను అత్తయ్య గసిరింది. ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను నేను. ఊరి నడుబొడ్డున విశాలమైన స్థలం, చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేరులు, గోరింటలు, మునుగోరింటలు, రేగికంప, గచ్చపొదలు, మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల్లా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపట్లు, మొవ్వుల్లో కాకిగూళ్ళు ఉండేవి. కంచికి ఎర్ర గురువిందులు, కాశీరత్నాలు, శంకుపూల తీగలు, పూల బఠానీలు, పచ్చటి గోడకి రంగవల్లులు దిద్దినట్లుండేది. ఆ పచ్చటి ప్రాకారం మధ్య ఒక చిన్న ఒంటి దూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిలులా కొలను మధ్య తామర మొగ్గలా ఉండేది. ఆ ఇంట్లో మనుషులు ఇద్దరే అయినా వీధిబడిలా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ ఇంటి వాళ్ళు స్వయాన అత్తయ్య మామయ్య కాదు గాని నాకు వేలు విడిచిన వరసలు. అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్, పులిగుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు. ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి. నన్ను అంత తేలికగా తన కొంపకి రాణిస్తాడా? పచ్చని పెరడికి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు. పాలచెంబుతో దర్జాగా 2 పూటలా వెళ్ళేవాణ్ణి. రోజులో ఇంకో 4 సార్లు అక్కడ చోద్యం చూడటానికి వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదురు. అప్పదాసుకి 80 ఏనాడో దాటింది. పై 2 కొడుకులు 60వ పడిలోకి వచ్చారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు. కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరు అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. హాయిగా 5 కొడుకులు, అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళెళ్తున్నారు. మనవళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు. పోనీ వీళ్ళని పట్టించుకోని వాళ్ళు అంటే అదే కాదు. ఈ వయసులో ముసలిగటాలు 2 ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కొక్కడి దగ్గర 2 నెలలున్నా ఏడాది తిరిగిపోతుంది. ఏమిటో చాదస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. చాదస్తమని నువ్వనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రమో అకారణంగా ఇంకొకళ్ళ మీద వాలిపోకూడదు.
అయినా అంతా ఈశ్వరేచ్ఛ, గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబాబు అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టుబుద్దెరిగి 15 ఏళ్ళు. నీరు కావి అంగోస్త్రము, పైన ఎర్రటి కాశీ తువాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మామయ్య ఎట్లా ఉంటాడో నేను ఎరుగను. అత్తయ్య కానే పోసి చీర కట్టుకొని, ముక్కుకి ఎర్రరాయి, కాళ్ళకి వెండి కడియాలు, అందెలతో వయసు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది. మావయ్య మాత్రము, ముసలి జింకకు చీర కట్టినట్టున్నావే అమ్మీ అని రోజుకొకసారైనా తిట్లు తింటుండేవాడు. వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ వరుసగా. ఆ పేర్లేంటి మావయ్య అని మేళమాడితే నవ్వి, మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా. ఏడాది తిరగకుండానే ఇంకొకడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఇహ ఏటేటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతాంలే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలు వెర్రిపుచ్చలు కాదు, రత్నమాణిక్యాలు. మురిపంగా నిష్ఠూరమాడేది అత్తయ్య. వాళ్ళ బావి గిలకల రావాలతో అగ్రహారం మేలుకునేది. అప్పదాసు గారు కేశవనామాలు, శ్రీ సూక్తము, పురుష సూక్తము, నమ్మక చమకాలు వల్లిస్తూ బొక్కెనతో నీళ్లు తోడి తల మీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవారు. అంతసేపు బుజ్జిలక్ష్మి సీతమ్మ పెనిమిటే, చంద్రుడు ఆకాశ ఛాయుడమ్మ, ఆజాను బాహుడమ్మ, చూడగా అబ్బాయి హరివింద నేత్రుడమ్మ అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ, సన్నటి కాలవల్లో నుంచి నీళ్లని నడిపిస్తూ, కాసిన పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో మంకెన్నో తుంచి తలలో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కంటబడితే బమిడి పత్తి ఒలిచి కొంగును ముడేసేది. రాత్రి రాలిన కొబ్బరి బొండాల్ని, మట్టల్ని ఓ పక్కన జమ చేసేది. పెరడంటే అదే పెరడు. కాలు పెడితే కన్నుల పండుగగా ఉంటుంది. ఆ వయసులో ఆ ఓపిక్కి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు. బావిగట్టుకి అందిపుచ్చుకున్నట్లు ఎప్పుడూ ఉరక తగిలే చోట 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకొని నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడన అల్లం మూసులు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు, మిరపలు, కంచెవారగా కాకర, బీర, దొండ కంచెనపడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజు నీళ్లు అడగని బాదం చెట్టు ములగా ఓ మూలగా ఉండేవి. దబ్బనిమ్మ పక్కనే ఉన్నా అంటే ముట్టనట్టు తోడుకోడలులాగా ఉంటే కూర కుమడలు గుట్ట మీద వారిన గువ్వపిట్టల్లా ఉండేవి. గుబురుగా గుమగుమలాడిస్తూ విస్తరించిన కరివేప వంటివి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడిపాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పుని గుర్తు చేసేది. ఇల్లెక్కిన అనప్పాదు అపురూపంగా అల్లుకొని కప్పును కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ, దొడ్డిగుమ్మం ఎదురుగా తులసికోట, కోటలో కొలువైన తులసమ్మ, కోట చుట్టూ పరిచారికల్లాగా మందారాలు, మంకెన్నెలు, కనకాంబరాలు, కాగడా మల్లెలు నిండి ఉండేవి. కోట మీద ఉసిరి చెట్టు నీడలా నేవి ఎడంగా అటు ఇటు కోట స్తంభాల్లాగా 2 కొబ్బరి చెట్లు, వాటి మానుల చుట్టూ దవనము, మరువము, చేమంతి చేరి స్తంభాలకి పచ్చలు కెంపులు పొదిగిన పొన్నులు తొడిగినట్లుండేది. కొబ్బరి ఆకులు అంతెత్తులో కలగలిసి కోటకి పచ్చని ప్రవేశద్వారంలా కనిపించేది. పారిజాతం రాలితే తులసమ్మ కొప్పు నిండేది. మావయ్య మధ్య మధ్య మంత్రాలాపి బావిగట్టు మీద నుంచి, అమ్మీ నీ ఇష్టం వచ్చిన పూలు కాయలు కోసిచావకు, అసలే నీకు ఆబా, నన్ను రాని అని అరిచేవాడు. ఒక చదరంలో అవిసి చెట్లు, వాటికి అల్లుకొని తమలపాకు తీగలు, బచ్చలి కాడులు, పెండల మాకులు ఉండేవి. ఒసే నువ్వు వాటి జోలికి పోకు, ఆ ఆకులన్నీ ఒకలాగే ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోకు, బచ్చలికాయ తాయిలానికి చుట్టబెడతావు. నాకసలే రాత్రి పీడకలు కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేవాడు. అత్తయ్య ఆ మాటలు అట్టే పట్టించుకోకుండా, ఇదిగో కాలవ పొడుగున గోగులు బెండలు చూసావా దివిటీల్లా ఉన్నాయి, దోసపూతంతా పిందే, ఓ దిష్టి పెడితే పెట్టాల్సిందే తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దులా వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పెడితే దేనికి దండగా అని మళ్ళీ మంత్రాలు అందుకునేవాడు. మరి దిష్టి పెడత కాక ఏమైతాను? రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మలు అయిపోయాను గాని చిన్నప్పుడు చిదిమి దీపం పెట్టినట్లు ఉండేదాన్ని. అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయి పెంచి, ఆ గచ్చపొతలోకి గాని వెళ్ళారా ఏమిటే, ఊరికే చప్పుడైతుంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి వంటి మీదే బట్టలు పిండుకొని
నా శిరస్సు సాలిగ్రామం. ఇవాళ్టికి సహస్ర ఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావిగట్టు మీద కూలబడ్డాడు మామయ్య. పోనీ ఆ శివాష్టకం కూడా ఒకసారి అనుకోరాదు, చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే, ఇవాళ్టికి స్వస్తి. ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. దేనికిట ఆలస్యం? నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావనా అంటూ చేతిలోని జామకాయని ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదుటే, మిడిమేలపు దొరల కంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్టచెప్పే ఈ కొలువులో పనిచేయటం ఎంత సుఖమో. ఇది నువ్వు రోజు చదివే దండకమే గాని, ఇదిగో జామకాయ దోరగా ఉంది, కాస్త నమిలి పెట్టు అని భర్త చేతికి ఇచ్చింది. అదే మరి, పళ్ళు ఊడినంత మాత్రాన చాపల్యం పోతుందా? తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నములుతూ, చూసావుగా, కష్టం ఉంచుకోవు, కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోలేవు. మళ్ళీ ఇంకో ముక్క కొరికి దండింపులు బదిలీలు ఉండవు, దండాలు పొగడ్తలు కోరవు. ఇంతకంటే గొప్ప ధరలు ఎక్కడ దొరుకుతారు? ఏది గుజ్జు, ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నావు పరగడుపున. అత్తయ్య నోటికి అభయహస్తం చూపించి కంగారు పడవద్దని సూచించి చివర విడతగా ముక్క నమిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామిగుజ్జు చప్పరిస్తూ ఉంటే ఆయన విశ్రాంతిగా బావి బొడ్డుకి జారిపడి, సత్సంగత్వే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేదతీరి మెల్లగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది. అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ, ఆకుల్ని పూతల్ని గమనిస్తూ, వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలిగి తిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిమ్మ చెట్టుకి పిందె పడితే, మనకిష్ట పాకు ఆకున పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవాడు. కొబ్బరి గిల్లలు దిగితే, మాధవుడు మనల్ని కనిపెట్టే ఉన్నాడే, మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు. మామిడి పూత వస్తే, గోవిందుడు ఈ పెద్ద ఘటాల్ని మర్చిపోలేదే, మనల్ని ఓ కాపు కాస్తానంటున్నాడే అనుకుంటూ పొద్దు పొద్దున తలుచుకొని ఆనందపడేవాళ్ళు. ఆ పూటకి కావాల్సిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మామయ్య. 4 అరటికాయలు వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో. ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు, దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలున్నాయి గదా, పచ్చడికి తాజా కంటే వాడిన వంకాయలు శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులోకి వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసివెయ్యి. చెట్టు మీద నుంచి చారులో పడాలి. అది గుర్తుంచుకో. మామయ్య గంభీరంగా చెబుతుంటే అత్తయ్య వెనకరించి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతుంది. సరే అంటోంది. ఇదిగో ఉంది గదా అని కొత్తిమీర ఊరికే వేసేయకు. వంకాయ బజ్జీ పచ్చడిలో తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా కొత్తిమీర ఉండాలి గాని హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. 2 నిమ్మ చెట్టు నీడకి వచ్చారు. నిమ్మపండు కోయబోతే అందలేదు. మామయ్య భుజం మీద కాశీ తువ్వాల్ని నడుముకు బిగించి, బుచ్చి అందుకో అంటూ అమాంతము అత్తయ్యని ఎత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనెని వదిలేసి నిటాన నిలబడ్డాడు మామయ్య. ధబేలుమన్న చప్పుడు, గల్లున అందెల మోత, చచ్చాన్రా దేవుడో అన్న ఒక కేక మాటుగా వినిపించాయి. నేల జారిన కాశీతుండిని దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రెదూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారిలాగా 7 మలెలు ఎత్తి ఉంటావనుకొని శక్తికి మించిన పని పెట్టుకున్నాను అన్నాడు. ఆవిడ సతికిలు పడి ఆపసోపాలు పడుతూనే, పోగా పోగా పైగుడ్డ బరువని, వయసుడిగిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మద్దల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మామయ్య సాయపడబోతే విదిల్చి, కావాలనే చేశావు, కావాలనే నువ్వు పడేశావు, కిష్టపే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తావు. మెల్లగా లేచి బురద కొట్టుకున్న చీరని చూసుకొని తిట్టుకుంటూ బావి వైపుకు కదిలింది. అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మామయ్య బావి వైపుకు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నమిలాడు. మామయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు వెదవా, తోకచొక్కలా నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాపరించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవును ఒరే, అప్పలదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట. నీ ప్రయోజకత్వమేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరే, ఉల్లిమడి గంజాయి తోట పెంచుతా, నన్నేం వెలేస్తారా? తలదీసి మూలేస్తారా?
అరుగుల మీద కూర్చొని అపభ్రంశపు కూతలు కూయటం కాదు, రమ్మను. నా బిక్కమొక్కం చూసి అత్తయ్య అడ్డుకొని, అబ్బే ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలను ఊరదురా, చూశాంగా అంది. పోసి పిచ్చిపీనుగా నువ్వు నోరు ముయ్యవే, బావురు కప్పలాగా అని డస్సుపోయి వాడిన తోటకూర కాడలా తలవాల్చాడు మావయ్య. బుచ్చిలక్ష్మి వంట పొయ్యి వెలిగించింది. బయట ఎండ చురుకెక్కింది. అప్పదాసు గారు దినచర్య ప్రకారము ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర పాటిస్తూ ఎండపొడలో నులక మంచం వాల్చి దానిమీద వంగ, దోస, ఉరుగులు, మామిడి టెంకెలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు, తెలగపిండి, వేపపూత, చిట్టంత పొట్టు, రేగి వడియాలు విడివిడిగా చేటల్లో, చదరాలలో, జల్లెలలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకొని అక్కడే కాపలాగా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కుంకుళ్ళు ఎండబోశాడు. ఆయన కళ్ళల్లో చిన్నరిల్లు బాణసంచా ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపించింది. ఎండను బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలయి తిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడైతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకొని నవ్వులుతూ, ఆహా తేజాసాం పుంజం వాయురాకాశ బుచ్చి మేవచ బుచ్చి పిలుపు విని వచ్చే వచ్చే అంటూ ఆదరాబాదరాగా వంటింట్లో నుంచి వచ్చింది. విశ్వేశం చూడటానికి గవ్వలు, నోట్లో వేసుకుంటే గుల్లలు. ఏమిటి? వడియాలు. బుచ్చి నువ్వు 1,00,000 చెప్పు, నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచికోరు రుచి ఉంది. ఎందుకుండదు? అది మన కేశవుడి పెట్టిన చీరండి. ఆవిడ ముఖము చేటంతా చేసుకొని ఓ క్షణము పరధ్యాన్నంగా నిలబడి ఉలికిపాటుతో తేరుకొని లోపలికి కదిలింది కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. మళ్ళీ ఏదో పద్యం పాడుకుంటూ, అమ్మీ అసలు ముక్క విన్నావు కాదు. పొలికేకకి చెంగును బయటికి వచ్చి, మళ్ళీ ఏమొచ్చింది? అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిడి టెంకలేసావా? లేదు, మర్చిపోయా. అందుకే మరి అపశకునంగా ఇందాకటి నుంచి నా ఎడం కన్ను టికు టిక్కుమని అదురుతోంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో గొప్ప విపత్తు రాబోతుందని. ఇవిగో తీసుకెళ్ళు, 2,000. చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకొని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. దప్పడం దాంపత్యం, మరిగిన కొద్దీ రుచి. బుచ్చి జ్ఞాపకం పెట్టుకో, తిరగమాతలో ఇంగవు ముట్టించుకు. ఉదారంగా వెయ్యి. హీనపక్షము రుద్రాక్ష పరిమాణంలో పడిపోవాలి. మావయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు, దప్పడం తెరులుతూ ఉంటే క్షీరసాగర మదనంలా కోలాహలంగా ఉండవలే. పోపు పడితే తొలకరి ఉరిమి రాచెప్పలో ఉప్పెన రావలే, నా శార్థం రావలే అని రయ్యిన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మామయ్య. అది భోజనాల వేళ. మామయ్య వంటింటి అటక మీద కూర్చొని వీరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసి ఉంది. ఆ పక్కనే కూర్చొని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతోంది. మామయ్య ఊగిపోతూ జాడీలో నుంచి ఊరగాయ తీయమని చెప్పి నమ్మకంగా, నిచ్చెన లాగేస్తావా? ఒసే పింజారిదానా, వేయి నిచ్చెన వేయి. నే వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో ఉంది అత్తయ్య. అపర చాణక్యుడిలా పిలకముడి ఉప్పి జాడించి, ఇవాళ నా చేతిలో నీ చావు మూడింది, నరకానికన్నా పోతాను, ఇది తథ్యం. ఈ బోడి ప్రజ్ఞలకేం గాని నా చేతిలో పనయ్యేదాకా నువ్వు దిగటం కల్లా తేల్చి చెప్పింది. అటక నుంచి వేలాడుతున్న ఉట్టితాడు పట్టుకుని క్రిందకి జారాలని ప్రయత్నిస్తుంటే, జారి పడ్డావంటే ఎముకలు పోగుగా మారతావు, ఆనకని ఇష్టం. ఆ ప్రయత్నం మానుకొని మళ్ళీ గొంతుకి కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవై పుడతావు శపించాడు మావయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు కనుకనా? వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా, చచ్చి ఊరుకుంటావు. చేయి చేయి, 90 ఏళ్ల నాటి వెన్నుపూస, అది కాస్త శివుడి విల్లు మళ్ళీ పుట్టుక్కుమంటుంది. దూకాలంటే దూగ్గలను, నాకు లెక్కలో పనికాదు. నీదేమీ సింహరాశి కాదు, మేషం. అత్తయ్య మాటకు మాటకు వడ్డిస్తూ ఉంటే కొబ్బరి తురమటం పూర్తి చేసి పోపు వేగించడానికి ఇనప మూకుడు కుంపటి మీద పెట్టింది. మామయ్య అటక మీద నుంచి అత్తయ్యని తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నుదుట కుంకుమ బొట్టు 3వ కన్నులా మెరుస్తోంది. అలికిడైతే ఎవరక్కడా అన్నాడు. నేనే అంటూ భయంగా ఎదురుకు వచ్చాను. మావయ్య లాలనగా, ఒరే ఆ నిచ్చెనిటైరా అన్నాడు. నేను కదలబోతుంటే, నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపటా పోపు వేగిస్తూ.
దాని కూతలకేం గాని నిచ్చెనెటిలాగరా. నేను తాలింపు కూరికి రాని దగ్గు తెచ్చుకొని నటిస్తుంటే గ్రహించి మామయ్య, పెద్దముండావాణ్ణి చెప్పేది నీ కాదట్రా అని గీంకరిస్తే ఇక లాభం లేదని నేను కదలకపోతే, పెద్దదాన్ని చెబుతున్నా, మా ఇంటి విషయాల్లో నువ్వు తలదూర్చకు అని వేగే మిరపకాయలంత ఘాటుగా హెచ్చరించింది. నేను బిక్కజొచ్చి నిలబడిపోయాను. మామయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు. మినపప్పు వేసావు, దోరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చేయకే అరిచాడు. అత్తయ్య ఏం పట్టించుకునే స్థితిలో లేదు. చిట్టబట్టలు సర్దుగుమడిగినాక పోపుని సరాసరి రోట్లోకి బదలాయించింది. మావయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచు కట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బటం మొదలుపెట్టింది. మావయ్యలో ఉద్రేకము మళ్లీ కెరటంలా లేచింది. నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటక బెదిరించి వస్తున్న మాటలకి రుబ్బురోలే జవాబులు చెబుతోంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు, శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం, తిట్టుకు తిట్టు, పుల్ల విరుపుకి పుల్ల విరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలా సాగింది. ఈలోగా పోపు నమిలింది. నీ తండ్రి దక్షుడు, నమ్మకద్రోహి. మామయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది. పొత్రం చప్పుడు ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలమన్నాయి. నమ్మకద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరా లగ్గం వేళకి ముక్కు కాడుతో సరిపెడతాడా? మావయ్య మాటకి ఒక్కసారి అటక మీదకు చూసి, అబ్బో అక్కడికి మీరే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి దూసి బిరబిరా రుబ్బేస్తూ, 500 రొక్కం కట్నం గుంజి 5 కాసులు బంగారం పెడతానని ఆఖరికి 3 కాసుల్లో నాంతాడు నల్లపొసలు రాయించుకొస్తరే, దానికి 4 గురిగింజలెత్తు తక్కువ అంటూ పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది. అంతా పైనుంచి గమనిస్తున్న మామయ్య, ఆ పచ్చడి నీ ఇష్టానికి రుబ్బి తగలేకే, బాగా మెదగని, ఇంకో 4 తిప్పులు తిప్పు తగలబడు, ఉప్పు కళ్ళు నలిగిందో లేదో చూడు. ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటు అంచు మీద శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకుపైనే కప్పింది. అక్కడి నుంచి లేచి మిగతా వంటగిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు ద్రాక్షారం సంబంధమే అయితే నా కర్మ, ఈ వంటలక్క బతుకు బతకమని రాశాడు దేవుడు అని సణుక్కుంటూ వంటింట్లో పీట వాల్చింది. ద్రాక్షారం అనగానే మామయ్య మూలిక చూసిన పాములా పడగదించాడు. పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టు ఆకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ, అబ్బి ఇప్పుడు వేయరా నిచ్చెన, కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను, ఏ పాపాను పోతానో ఏమో అనుకుంటూ కంటు మీద మూతలు తీసి నీళ్లు జల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న పూజామందిరానికి చేయి చూపించింది. మామయ్య మెల్లగా అటక దిగి పీట మీద తిష్టవేశాడు. మాటామంతి లేదు, మంత్రముగ్ధుడిలా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లో నుంచి సరాసరి ఆకులోకి వేసింది అత్తయ్య. వంటకాల గుబాళింపులు, వేడివేడి అన్నమో లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మామయ్య జిహ్వ ఆదిశేషుల్లా పడగలు విప్పింది. మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని 3 వేళ్లతో తీసి నాలికి రాసుకొని లొట్టవేసి, బుచ్చి అద్భుతం, వైకుంఠ ద్వారంలో నిలబడ్డట్టుంది, నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ, ఆహా అవిగో శంకుచక్రాలు, మధ్యన తిరునామము ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతూ నెయ్యి వడ్డిస్తూ, అవి గోడమేకులకు బోర్లించి తగిలించిన చాట జల్లెడ, మధ్యన నిలువుగా చల్లకవ్వం, అవి నీకు శంకుచక్రాలు తిరునామంలా కనిపిస్తున్నాయి, చూపు బాగా మందగించి. ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి, అమ్మి తిట్లకి ఓరుస్తావు గాని పొగడ్తకి ఓర్చలేవు కదా అన్నాడు. సిగ్గిలిన అత్తయ్య సొట్టబుగ్గల ముఖము దానిమ్మ పండులా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరు కొసరు వడ్డిస్తుంటే అగ్నిదేవుడిలా ఒళ్ళంతా నోళ్లు చేసుకొని తృప్తిగా భోంచేశాడు. బుచ్చి ఈవేళ వంట రక్తి కట్టిందే, దీర్ఘ సుమంగళీ భవ అంటూ పీట మీద నుంచి లేచి చేయగడుక్కోవటానికి బయటికి వెళ్ళాడు. నిచ్చెనకి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మామయ్య నిగ్రహించుకోలేడు, పీసరంత కూడా కూరలో పచ్చట్లో పడనివ్వడు, అందుకే అటక ఎక్కించా. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు,
అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి, నువ్వెందుకురా దీవెనలో పకీర్లా కొంపా కొంపా తిరగటము? మీ నాన్నకి నేను చెప్పానని చెప్పి ఓ జందె పోగు వేయించుకో. తద్దినాలకి రెండో బోక్తకైనా పనికొస్తావు. మన అగ్రహారంలో ఆబ్దికాలకి కరువు లేదు. కుక్కిరాయి విధవ. తినేసిన ఎంగిలాకును తీసి పారేస్తోంది అత్తయ్య. నేను కూడా బయటికి నడిచాను. తులసికోట ముందు కూర్చొని వీధి వాకల్ని ఓ కంట కనిపెడుతూ కొబ్బరి ఆకుల్ని చీల్చి ఒబ్బిడిగా చీపుళ్ళు కడుతున్నారు వాళ్ళిద్దరూ. మామయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరి ఆకులతో 2 బూరాలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మముళ్ళు గుచ్చి తయారు చేశాడు. 2 ఊదు చూసి, బుచ్చి నీకోటి నాకోటి అన్నాడు. ఇద్దరూ పీపీమని ఉత్సాహంగా బూరలు ఊదారు. బూరాలు ఊదుతూ ఉంటే పెరట్లోని చెట్ల మీద పక్షులు కలవరపడ్డాయి. ఎవరి కొత్త పక్షులని. ఊరిన ఆయాసాన్ని అంచుకుంటూ, బుచ్చి మన పెళ్లి మేళం గుర్తుకొస్తుందే. ఎందుకు రాదు? పెళ్లి మేళం ఖర్చు యావత్తు మగపెళ్లి వారిదే అన్నారు. తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు. రాముడోళ్ళ నౌబత్ ఖానాలు, తౌషా మరపాలు, తప్పేట్లు, భోగం మేళాలు, భూమి ఆకాశం దద్దరిల్లుతుందన్నారు. ఆఖరికి ఏ మేళము లేకపోయే. సడీ చప్పుడు లేకుండా పెళ్ళేమిటని మా ఊరి గంగిరెద్దు సాంబయ్యను బ్రతిమలాడితే తూతూ మనిపించాడు. చివరికి వాడికి ఒక వరహా ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకి వచ్చింది. ఇదిగో బోసనూరు వేసుకుని అట్టే వాగకు. మీ వాళ్ళు తక్కువ. 5 రోజులు పెళ్ళని చివరికి 7 పూటల భోజనంతో సరిపెట్టలా? పీపీ పీ బూపీ. పెళ్లివాళ్ళు దిగిన పూట పొద్దుపోకపోతే ఏకభుక్తం. మరో పూట శనివారము ఉపోష లాంటివి అని తక్కువ తిన్నారా? జోడు గిండిగల పిండి పులిహోర, 2 గోకర్ణాల అల్లపచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు తోమే పనుంటే ఉట్టు. 2 కావిళ్ల మజ్జిగ మాయం చేస్తరి. అరెకరం అరటిగిలలు ఒంటెద్దు బండిలో తోలితే కిష్కిందాపుర అగ్రహారీకుల్లాగా తొక్కలన్నా మిగిల్చారు. నీ బొంద. వంటలన్నీ ఔషధప్రాయంగా వచ్చాయి. దర్భపులతో నెయ్యి వడ్డించారు. మీ మొఖాలకు అదే ఎక్కువ అన్నాడు మా మామయ్య. అసలు శాఖాల్లో గణపంచరత్నాలని చెప్పేసి ఉన్నాయి. గుత్తి వంకాయ కూర, కందబచ్చలి, మంచి గుమ్మడి, శనగపప్పు అనగానే అత్తయ్య అందుకొని పనసపొట్టు, ఆవపెట్టు, అరటికాయ, అంటు పులుసు తెలుసు. ఈ 5 గణపంచరత్నాలు. ఈ 60 ఏళ్లలో గడియకొకసారి విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. నీ పుణ్యాన. పెట్టుకోవటానికి దుద్దులు లేవు గాని చిల్లులు మాత్రం మిగిలాయి. ఇదిగో ప్రస్తావన మార్చకు. నేను ఘోషిస్తోంది పాకశాస్త్రం గురించి. అన్నీ వేదాలేగా, పాకవేదం కూడా. ఆ పేరంటేనే నీకు తెలీదు. నిరక్షర కుక్షివి అంటే కూడా తెలీదు. సరే పోనీ, పరంపరగా సంక్రమించే విద్య పాకవేదంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు పాటించవలే అనగానే బుజ్జిలక్ష్మి బూరపీక విదుతూ ఉండగా, పారే వెదవ బూర అవతల పారే, వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేష్టలు అంటూ అత్తయ్య చేతిలోని బూరా లాగి అవతల పారేశాడు. అత్తయ్య కొబ్బరి మట్టు మీద నుంచి లేచి మామయ్య చేతిలో బూరా లాక్కుపోయింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ కొప్పు మామయ్య గుప్పెట్లోనూ ఉన్నాయి. ఆ పట్టులో ఉండగా పీపీ అన్న బూరా మూతకి ఇద్దరూ గుప్పెట్లు వదిలి వెనక్కి తిరిగి చూశారు ఎవరా అన్నట్లు. నేనే బూరా దారిలో దొరికితే అని గొణిగాను. మామయ్య మట్టకి చుట్టుకుపోయి కాసి తువ్వాలు తీసి విదిలించి, ఓదరా బాగా ఊదు, ఎటు ఊరంతా బాగా ఊదుతున్నావుగా ఉన్నవి లేనివి చెప్పి. ఏరా నేనుని అదిను దీపాలు ఆర్పేసి ఆరు బయట వెన్నెర్లో కూర్చొని ఒకే విస్తట్లో భోజనం చేయటము కళ్ళారా చూశానని శుద్ధ అబద్ధాలన్నీ ప్రచారం చేసి నన్ను నా ఆడవాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నావట. మావయ్య తీవ్ర కోపంతోనూ ఆయాసంతోనూ పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకొని, అబ్బాయి చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలు ఆడించకరా, ఆనక మావయ్య నరకంలో నానాయాతన పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది. మామయ్య తక్షణం బూరా అందుకొని పిచ్చి పిచ్చిగా ఊదటం మొదలుపెట్టాడు. నడిమింట్లో ఒకవైపు గొలుసుల ఉయ్యాల బల్ల ఉండేది. మరోవైపు గున్న ఏనుగు నిలబడ్డట్టు పందిరి పట్టె మంచం ఉండేది. మామయ్య మధ్యాహ్నం వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు. క్రీం క్రీం అంటూ ఉయ్యాల గొలుసులు జోగొడుతుంటే మా గన్నులో నుంచి కళ్ళు తిప్పి చూశాడు. గడపవారుగా కూర్చొని పత్తి విప్పి ఒత్తులు చేస్తున్న అత్తయ్యని చూసి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా చటుక్కున లేచి, రేపటి కూర మాట ఏమిటి, ఏమన్నా ఆలోచించావా
అన్నాడు పెద్ద సమస్య అయినంత కంగారుగా. రేపటి సంగతి రేపు తెల్లారని అన్నదావిడ మెత్తగా. మామయ్య ముఖంలో ఆలోచన తీవ్రత కనిపిస్తోంది. ఉన్నట్టుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది. ధర్మరాజుల వారు గుమ్మంలోకి ముష్టివాడొస్తే రేపురా అన్నట్ట. అది విని భీముల వారు నవ్వాట. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారు అడిగితే, నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతుకుంటావు కదా అని ఆనందపడుతున్నాను అన్నట్ట. ఆ పడంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టి వేసి ఏలపాట అని ముగించింది. ఉయ్యాల క్రీంకారం నీరసంగా ఉంది. అమ్మి, అదో చిత్రం, దానికో లెక్క ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు. మనం పుట్టగానే వీధికి ఇన్ని, దీనికి ఇన్ని అని ఎంచి వాటికి వరుసగా సరిగ్గా అంకెలు వేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు. వాటి వంతు చెల్లిపోయాయనుకో ఇంకేముంది, మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి, ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢము. ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికి వెళ్ళింది. ఇవి లోతైన విషయాలు, నీకు చెప్పినంత తేలిగ్గా అర్థమవుతాయా? వంటింట్లో నుంచి చిటపటలు వినిపించాయి. మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెతో గల్లు గల్లున వచ్చి ఆయనకి అందించింది. వరిపేలాలా, మంచి ఊహ తట్టిందే అని విస్తుపోయి, బొండు మల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకొని, ఉప్పు కారం సరే గాని ఓ చుక్క చిటికెడు జీలకర్రవేపులు సమకూరటం వల్ల వరిపేలాలకి వైభవం దక్కింది. సడేలే, చిన్ని నా బొజ్జకి శ్రీరామరక్షని ఎప్పుడు ఇదే రంది. ఓ యాత్ర ఓ పాత్ర. మాధవుడిది రైలు పాసు కూడా ఉంది. కాశీకి తీసుకెళ్ళి గంగా స్నానం చేయిస్తానంటే అంటేనా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. అత్తయ్య గొంతు జీరబోయింది. ఆయనేమీ చెల్లించలేదు. పేలాలు ఒక్కొక్కటే నోట్లోకి విసురుకుంటూ, అమ్మి, ఒక సూక్ష్మం చెబుతా విను. గంగ కాశీలోనే ఉంటుందనుకోవటం నీ అజ్ఞానం. కాశీలో పుట్టిన మబ్బు వచ్చి కాళహస్తి మీద కురుస్తుంది. స్వర్ణముఖిలో చలమ మేఘమై కదిలి శ్రీశైలాన చినుకుతుంది. కృష్ణనీరు కరిమబ్బు తునకై పోయి కావేరి మీద వడగలులా రాలుతుంది. గోదావరి ఆకాశ మార్గాన కనకదుర్గమ్మకి నీళ్లు కావిళ్ళు సారె పంపుతుంది. అందుకని గంగ స్నానం కోసము కాశీ దాకా వెళ్ళక్కర్లేదే బుచ్చి. తొలకరి వానకి మన చూరు కింద తలపెడితివా 7 నదుల్లో స్నానం చేసిన ఫలము, తద్వారా 7 జన్మలకి సరిపడే పుణ్యము వస్తుంది. పుణ్యం కాదు, పుట్టేడు జలుబు వస్తుంది. నీ వెర్రి వేదాంతం విని విని నాకు చిర్రెత్తుకొస్తోంది. ఎప్పుడో ఆ పడంగా నిన్ను చంపి నే చచ్చి ఊరుకుంటా, పేడ వదిలిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మావయ్య నవ్వి, మరిహనే అదే ఆనందస్థితి చేరుకున్నావు. నీకు జన్మరాహిత్యం తప్పదే బుచ్చి. వచ్చే జన్మలో వేరే పిల్లని వెతుక్కోవాల్సిందే. అత్తయ్య కూడా నవ్వాపుకోలేక చెయ్యి అడ్డం పెట్టుకుంది. పెద్దలు ఇచ్చిన 3 ఎకరాల భూమి ఉంది అప్పదాసు గారికి. ఏటా సంకురాత్రికి 3 పుట్ల కౌలు ధాన్యం వస్తే ముందు వైపు పాత్ర వేయించేవారు. ఏరువాక వచ్చి రాకుండానే పాత్ర తీయించి ఓ పుట్టి ధాన్యము రోజువారీ వాడకానికి వెదురు గంపలో పోయించి మిగతావి అమ్మేసి పై ఖర్చులకు పక్కన పెట్టేవాడు. తొలకరించగానే పూడ్చిన పాతర గుంట మీద పొట్లపాదు చిక్కుడు గింజలు పెట్టేవాడు. బులబులాగ్గా ఉండే పోతమట్టి మీద లోపలికి పీల్చుకొని పాదులు వినాయక చవితికి పందిళ్ళు వంగిపోయేలా కాసేవి. కొయ్య తిరగలు ముందేసుకొని ఎదురు బొదురుగా కూర్చొని వారానికోసారి ధాన్యం విసురుకునేవాళ్ళు. పట్టు కలిపిచావు, నువ్వే పెడదిప్పుతున్నావు. ఏమిటా పెడసరం? మన కాపురం. ఇద్దరు ఒకరినొకరు కసురుకుంటూ విసురుకుంటూ ఊకా నూకా చెరిగి కందుల్లాంటి బియ్యం బానకి ఎత్తేవాళ్ళు. నా చేత నెత్తురు కూడి తినిపిస్తున్నావు అని ఆవిడ గొణికితే, మరే రాక్షసులు ఇష్టంగా తింటారని మామయ్య మాటకి వేస్తే కాసేపు తిట్లవాన కురిసి వెలిసేది. ఎప్పుడు చూసినా ఇద్దరు ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉండేవాళ్ళు. ఊరగాయలు తరుణం వస్తే ఇక చెప్పాలా? కారాలు మిరియాలు నూరుకుంటూ పెళ్లి పనుల్లా చేసి పడేసేవాళ్ళు ఊరగాయలు. వానాకాలము చెట్ల నీళ్ళ పని లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్ళు. తాటాకులు చీల్చి చక్కగా చదరలు, ఊరేసిన బెండలు, గోగుల నారా తీసి తాళ్ళుపేని పందిళ్ళు అల్లేవారు. రాలిన తాటిపళ్ళ బుర్రలు పోగు చేసి తేగు పాత్ర వేసేవాళ్ళు. వాకిలి ముందర ఇంటి వైపుకు వాలి పెద్ద వేప చెట్టు ఉండేది. వైశాఖంలో రాలే వేపపూతకి చెట్టు కింద చాపలు పరిచి మధ్యాహ్నాలు చల్లగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ రోజు ఇద్దరు చెట్టు కింద చాప మీద కూర్చొని వైకుంఠపాళి ఆడుతున్నారు. పందాలు వేస్తూ పావులు కదుపుతున్నారు. మామయ్య పాము నోటపడి జారాడు.
అత్తయ్య నిచ్చెనల మీద నడుస్తోంది. చూడు చూడు, రామచిలక మామిడి పిందె తెచ్చుకొని తింటోంది అన్నాడు పైకి చూస్తూ. అత్తయ్య వేప చెట్టు మీదకి పరిశీలనగా చూసి కళ్ళతో వెతికి, మామిడి పిందే, అది చిలక కాదు ఉడత అంది. చిలక? ఎర్ర ముక్కు పచ్చతోక కనిపిస్తుంటేను ఉడత, రావులారు గీసిన 3 గీతలు స్పష్టంగా కనిపిస్తుంటేను వీళ్ళ గొడవలో ఉడతో చిలకో తేలకుండా అది పారిపోయింది. అత్తయ్య చూపు మళ్ళీ ఆట మీదకు మళ్ళింది. తేలు కుట్టినట్టు ఒక్కసారి పెద్దగా, అయ్యదేవుడో, నా పావు కదిపేశాడు, తొండి చేశాడు అరిచింది అత్తయ్య. తొండి చేయాల్సిన అగత్యం ఈ అప్పదాసుకు లేదు అన్నాడు గంభీరంగా. ఆడదాన్ని అన్యాయం చేస్తే నరకానికి పోతావు. అక్కడ రక్కీస పొదిలో వేసి ఉయ్యాల లూపుతూ తీతువు పక్షి చేత జోలలు పాడిస్తారు. ఏం పర్వాలా, ఆ జోలలతో 5 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఓరి మాయిల్ పకీరు, నీతో ఆట కూర్చోవడం నాదే తప్పు. మాట విసురుకున్నారు. ఇహ మాటలు స్ఫురించక గవ్వలందుకున్నారు. పందెపు గవ్వ తలకు తగిలి అబ్బా అన్నాను. 2 కళ్ళు తీవ్రంగా నన్ను చూస్తున్నాయి. ఒరే విభీషణాయ్, ఇట్రారా అని పిలిచాడు మామయ్య తీవ్ర స్వరంతో. అత్తయ్య, నొష్టి రాతులు రాలు తుడిచినా పోదు, చీర చెరుగులు పెట్టి అద్దినా పోదు, పైట చెంగులతోటి పులిమినా పోదు అని పాడుకుంటూ చెదిరిపోయిన గవ్వలు తిరుగుతూ ఎరుగుతోంది. దమ్ముంటే రావేరా అని మళ్ళీ గద్దించాడు మావయ్య. అసలే ఆయన బొటనవేలు నుంచి బోడుగుండు దాకా గంధం పట్టించుకున్నాడో ఏమో, కళ్ళు మాత్రం కనిపిస్తూ దయ్యంలాగా ఉన్నాడు. చచ్చేంత భయంగా వెళ్ళి దగ్గర నిలబడ్డాను. ఆ భయంతో చేతులు కూడా కట్టుకున్నాను. అతి వినయం ప్రదర్శించకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మా లేడీస్కి నేను రోజు తలదువ్వి జడేస్తున్నానని ఊరంతా టాంటాం చేస్తున్నావట. ఏదో చెయ్యి తిరగక అది చస్తూ ఉంటే కాస్త సాయం చేస్తే అది నీకు వేళాకోళంగా ఉందా? నేనేదో చెప్పబోతుంటే చెయ్యెత్తి వారించి అప్పదాస్ అనేవాడు. గోరింటాకు రుబ్బి పెళ్ళాం చేతికి కాకరాకు వేసి మరీ పెట్టాడని అగ్రహారంలోని వాళ్ళంతా ఆడిపోసుకుంటున్నారట. నా బొంద, ఉబలాటం తప్ప పడిందా చచ్చిందా అంది అత్తయ్య గవ్వలు కుప్పవస్తూ. మామయ్య ఒక్కసారి బుస వదిలాడు. వసకొమ్ము మింగి చచ్చావా పిచ్చ పక్షి, ఆవిడ్ని గసిరి మళ్ళీ నా మీద పడ్డాడు. నా అధిక మాసాలంత లేదు నీ వయసు. వెధవన్నారా వెధవ. పోనీ బొడ్డూడువని వెధవ్వి చెప్పావనుకో, దానికి ఆ ముదురు పీనుకులంతా పడిపోవాలా? మామయ్య నోరు చించుకొని అరుస్తుంటే అత్తయ్య అందుకొని, వీటికేం గాని వీపు రుద్ది స్నానం చేయిస్తున్నాడని చెప్పేవురోయ్, నువ్వు అసలే లౌక్యం తెలియని వెధవ్వి అంది హెచ్చరికగా. పళ్ళు కొరికి చెవిల్ని కూడా కప్పేస్తూ కాశీతుండు గుండుకు చుట్టుకున్నాడు మా అప్పదాస మామయ్య. అది శ్రావణ మాసం. నేల చిత్తడిగా ఉంది. శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికి వచ్చింది. మరి కాసేపటికల్లా మావయ్య చేతికర్ర మోగించిన లాంతరు పట్టుకొని వచ్చి మా వీధి అరుగు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు. క్షణం కూడా వదిలి ఉండలేడు కొత్త పెళ్లి కొడుకు అని. నిన్ను కాకి ఎత్తుకుపోతుందని భయం అని సరసాలకి వరసైన వాళ్ళు పేరంటంలో అత్తయ్యని ఆట పట్టించారు. మామయ్య క్షణాలు లెక్క పెడుతూ మాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు. పేరంటాలంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ పళ్ళెంలో తాంబూలము పళ్ళు శనగలు పెట్టుకొని అరుగు మీద కూర్చున్న మామయ్య చేతికి ఇచ్చింది. ఆయన మొహం నిండుగా వెలిగింది. అమ్మ మామయ్య కాళ్ళకి మొక్కింది. తల నిమిరి దీర్ఘ సుమంగళీ భవ అని నోరారా దీవించాడు. పొద్దుగూకితే దీనికి కన్ను కనపడదు, అసలే బురద, జారి పడితే నా చావుకొస్తుందని వచ్చా అన్నాడు మామయ్య సంజాయిషిగా. ఆది దంపతుల్లా మీ ఇద్దరు వచ్చారు. నిజంగా నా నోము పండింది. ఆ పళ్ళెమిట్టివ్వండి, పిల్లాడితో ఇంటికి పంపుతా అంది అమ్మ మర్యాదగా. ఎందుకమ్మా చేదస్తాం అంటూ పై తువ్వాలు పరిచి వాయిన మందులో గుమ్మరించి పళ్ళెం అమ్మ చేతికిచ్చేశాడు మావయ్య. అత్తయ్య నుదుట బొట్టు మీద బొట్టుతో గంధం పూసిన మెడతో పసుపు కాళ్లతో గల్లు గల్లుమంటూ కొంగులో వాయినం పట్టుకుని బయటికి వచ్చింది. మావయ్య ఆమెని నిలువెల్లా ఓసారి తేరిపారా చూశాడు. అప్పుడే పశువులు ఇళ్లకు వస్తున్నాయి. గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మావయ్యని చూసి, వాళ్ళ ఆవుని దూడని బావకు చూపించు, మళ్ళీ ఆయన దొరకడు, ఏ కడనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు. నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబెట్టాను. మావయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ, మీ చేతుల్లో ఉండగా దానికేం లోటు, కామధేనులా ఉంది అని తువ్వాల్లో నుంచి గుప్పెడు శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు. ఆవు ఆత్రంగా తినేసి మావయ్య అరచేతిని కూడా నాకింది.
ఆ స్పర్శను కాసేపు ఆనందంగా అనుభవించాడు. దూడ ఒకచోట నిలవక చంగనాలు వేస్తోంది. మావయ్య ఆవు ఒళ్ళంతా నిమిరి, మళ్ళీ జున్ను ఎప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగా. ఇంకా 3 నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న. ఆవు మెడలో గంట కదిలి చప్పుడైంది. సత్యం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయం అన్నాడు గాని చెట్టును మర్చిపోయాడయ్యా. అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మావయ్య గంభీరంగా. మీకెప్పుడు అదే యావా అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మావయ్య కాళ్ళకు మొక్కించారు అమ్మా నాన్న. నా అంతటి వాడివి కావాలరా పోకిరిగాడిదా అన్నాడు మావయ్య వెన్ను మీద చేయవేసి. పాపం ఇంకేదైనా మంచి ముక్క అనకూడదా అంది అత్తయ్య. మావయ్య గలగలా నవ్వి, మీ అత్తయ్య లాంటి మంచి పెళ్ళా నీకు జతపడాలిగా అన్నాడు. అట్లా అన్నారు బాగుంది అంది అత్తయ్య గర్వంగా బోసినవుతూ. ఇద్దరూ కదిలారు. అమ్మా నాన్న, ఆవు దూడ, నేను వీధి దాకా సాగరంపాం. ఇహ ఇద్దరూ వీధిన పడ్డారు. మామయ్య భుజం మీద చిన్న మూట, చేతిలో లాంతరు చేతికర్ర. ఆ మూటెటు నేను తెస్తా చేయి జాబుతూ అంది అత్తయ్య. నేనివ్వను, ఇది నా వాయినం, ప్రత్యేకంగా ఇచ్చారు. ఇచ్చారులే, పోతు పేరంటాలి వచ్చావని మాట జారితే మట్టి పాలైతాయి. ఏమీ అవ్వవు. ఇదిగో ఇంటికెళ్ళాక మళ్ళీ తిరకాసు పెట్టకు. నా వాయినం నాదే, ఇప్పుడే చెబుతున్నా. అడ్డం తిరిగి నిలబడి పేచీకి దిగాడు మామయ్య. రాత్రిపూట అన్ని శనగలు తింటే అవి నా స్వార్జితం, నా హక్కు భుక్తం. నీ జోక్యం సహించను మామయ్య సుస్పష్టంగా చెప్పాడు. సరే పద, ముందుకి ఇంటికి చేరని. ఇంత రొస్టు మనిషిని నేను భరించలేను బాబు. అటకెక్కించి నిత్యం తీసావుగా, నేను ఈ జన్మకి నమ్మలేను. శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయతీ పెడతావా? నీ వల్ల పేరెంటంలో నానా మాటలు అని నవ్వారు. నా ఓపిక అయిపోయింది. ఇదిగో ప్రతిదానికి నా మీద వంటికాల మీద లేచావంటే 5 బిడ్డల తల్లిని ఏమనుకుంటున్నావో. కాకి చేత కబురు పెడితే రెక్కలు కట్టుకొని వాళ్తారు. దర్జాగా పల్లకి ఎక్కించుకొని తీసుకెళ్తారు. అత్తయ్య కంటర్లో కోపము, బాధ. ఓసోస్, సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకీలో. కానీ శనగల విషయంలో రాజీ ప్రసక్తే లేదు అన్నాడు తెగేసి. పేరంటానికి వెళ్ళిన సందడి మళ్ళీ గూటికి చేరింది. పందిరి మంచం మీద కూర్చొని పాతాళించిన శనగలు తిని రాగు చెంబుతో తులసి తీర్థం తాగి, బుచ్చి బాగుందే అన్నాడు తేనిస్తూ. ఆవిడ ఊకొట్టింది ఆవలిస్తూ. కిటికీలో నుంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టెల్ని తడుముతూ, అమ్మీ చూసావా, వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్లుందే. దాంతో ఇప్పుడు కొబ్బరి లవ్ చేయమంటావా ఏంటి? పొద్దుపోయింది, పడుకో. నిద్ర రావటం లేదే, మనసు ఇవాళ చిత్రంగా ఉందే. కాళ్ళు మూసుకో, అదే వస్తుంది. మూత పడటం లేదే. ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గరగా కూర్చుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడికి కూడా దొరికి ఉండవు. అవన్నీ ఇప్పుడెందుకు? ఎందుకో అనాలనిపిస్తుంది. నీకు ఆ దాక్షారం సంబంధం కుదిరింటే ఈ వైభవం నాకు దక్కేనా? నీ బతుకి ఇట్లా ఉండేదా? పేదరాశి పెద్దమ్మల పాపం. ఆ దాక్షారం లేదు, ఎత్తుఫారము లేదు. ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్ళలోకి చూశాడు. నిజం, మనకిష్టప్ప మీద ఒట్టు. ఊరికే నిన్ను ఉడికించాలని అనటమే, ఉత్తుత్తినే. ఆమె మాటకి మంచు కురిసిన తమ్మిరెకుల్లా ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి. మొండిగడ్డాన్ని లొంగదీయటానికే ఆ దాక్షారం సంబంధం అంటుంటాను. నిజం చెప్పనా, నాకు వచ్చింది అయింది ఒక్కటే సంబంధం. నాకు నగల మీద మోజు లేదు, అవి లేవన్న వెళ్తీ లేది. నారాయణుడు సాక్షిగా చెప్తున్నాను అంది చేతిలో చేయి వేస్తూ. బుచ్చమ్మ, ఎంతటి చల్లటి మాట చెప్పావే అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు. అదే ఆఖరి మాట, అదే చివరి శ్వాస. తెల్లటి వస్త్రంలా ఆయన దేహాన్ని వెన్నెలా నిలువెల్లా కప్పింది. కాకి కబురు అందుకొని 5 పిల్లలు రెక్కలు కట్టుకొని వాలారు. పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని. మనవాళ్ళు, మనవరాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు. కంచంత బలగం ఉన్నా మీ ఇద్దరికి ఇదే లోకం అన్నట్లు బతికారు అనుకున్నారు అందరూ. ఇంక నాకు పొద్దు పడవదు. చిలకంటే చిలకే, ఉడతంటే ఉడతే కాదనేవాడెవడు? గడియారంలో పెద్దములు రాలిపోయింది. ఇహ నాకు క్షణాలు కరువు అని అత్తయ్య గోడుగోడున ఏడ్చింది. పెరటి తోట తల వాల్చింది. మహారాజ పోషకుడు మరి లేడని. 4 రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకి వెళ్ళలేకపోయాను. మామయ్యతో వేసిన తేగుపాతర్లా ఎన్ని జ్ఞాపకాలు. అలవాటు పడిన కాళ్ళు అట్టే లాగేస్తున్నాయి. వెళితే అత్తయ్య ఒక్కతే కుంకుడు చెట్టు కింద కూర్చొని ఉంది. నన్ను చూసి ఒక్కసారిగా బావురుమంది. నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుంది.
నాకేం మాట్లాడాలో తెలీదు. కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది. అబ్బి, నీతో నిజం చెబుతున్నా. నేను ముందు రాలిపోతానేమోనని క్షణక్షణము భయపడి సచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా. నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా దోచాయి. నేను ముందే పోతే పసుపు కుంకాలు మిగలవేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చడి చెట్టు క్రింద కూర్చొని చెబుతున్నా. దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆనక నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడు చావు కోరుకునే వెర్రిముండలుంటారా అనుకోకు. ఉంటారు. నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన ముచ్చట చెల్లకపోయినా, నా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది. అత్తయ్య చెబుతూ ఉంటే ఆము అనకుండా మౌనంగా వింటున్నాను. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగలాలు ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే పిచ్చి వెర్రి కోరికలను ఎవరు తీరుస్తారు? కొడుకా, కోడలా, మనవడా, దేవుడా? నేనన్నది కరెస్టా కాదా? ముచ్చులా మాట్లాడవేరా అంది చిరాకుపడి. అబ్బాయి, సై అంటే సై, నువ్వంటే నువ్వనుకోవడమే గాని అరమరికలు తెరమరుపులు ఎరగం. మేం మొగుడు పెళ్ళాలన్నది ఎప్పుడో అప్పుడే పెళ్లి పలకీలోనే మర్చిపోయాం. అత్తయ్య మాటకి అర్థం కానట్లు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మొదలింది. ఏమైందంటే, లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తుంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగికి ముడేసి ఉన్న నా మూట విప్పి పీడికడు వేరుశనక్కాయలు నా దోసిట్లో పోశాడు. నా ఒళ్ళు జల్లుమన్నది. గుండె తీసి ఇచ్చేసినట్లు అనిపించింది. తిను బాగుంటాయి, కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు. ఈ అబ్బాయికి ఎంత ధైర్యమో అనుకున్నా. ప్రథమంగా మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే, పంచుకొని తినే రకమని గురి కుదిరింది. 70 ఏళ్ళైనా పల్లకీలో దొంగచాటుగా తిన్న శనక్కాయని రుచి ఇప్పటికీ నా నాలిక మీద ఉందిరా. చిరునవ్వు చెమర్చినట్లయింది. ఒకసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య. ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చడి చెట్లలో చూసుకోవడం నేర్పించాడు మీ మావయ్య. ఇన్నేళ్ల సావాసంలో కావలసిన కబుర్లు చెప్పాడు. కొత్త పోచుకోలు కబుర్లు కాదు, బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసే పూసే ప్రతి చెట్టులోనూ మీ మావయ్యని చూసుకోగలను. లక్క బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రేమిదలేని ఒత్తి ఎన్నాళ్ళుంటుంది? నా విస్తళ్ళు అయిపోగానే నేను ఎక్కులు వినిపించాయి. ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని గసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నా కేసు చూసి, మరి బతుకంటే అదేనేరా బడుద్దాయ్ అని బోసుగా నవ్వింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.